హలో, నేను మిస్ రావు. చదువు ఎక్కువైతే పెసలని పిసలు అన్నారంట అనేటువంటిది ఒక నానుడి, పెద్దలు చెప్పేటువంటిది. అలాగే సీనియారిటీ ఎక్కువయ్యే కొంది కొంతమంది ఐఏఎస్లకి పైత్యం ఎక్కువైపోయి వాళ్ళు తమ లోపల ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో అజయ్ కలాం రెడ్డి ఒకళ్ళు అనేది ఇప్పుడు సమాజంలో ఆయనకున్నటువంటి ఒక మచ్చ. అది కూడా కెరీర్ మొత్తం ఎక్కడా లేనటువంటి మచ్చను 2019 నుంచి 2024 మధ్యలో ఆయన తెచ్చుకున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అపవాదు. జగన్మోహన్ రెడ్డి తోటి చేయగలిపినటువంటి అజయ్ కలాం రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి పాపంలో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది అని చెప్పి సచివాలయ వర్గాల్లోనే కాదు, ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అజయ్ కలాం అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు? రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? వెళ్ళిన తర్వాత ఆయన కెరీర్ మొత్తం సంపాదించుకున్నటువంటి పేరుని ఒక్కసారిగా ఎందుకు పోగొట్టుకున్నారు అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు అసలు ఆయన కెరీర్ ప్రయాణం ఏంటి ఐఏఎస్ ఆఫీసర్గా అనేది ఒకసారి చూద్దాం. అజయ్ కలాం, ఆయన పూర్తి పేరు అజయ్ కలాం రెడ్డి, అజయ్ రెడ్డి, కలాం అజయ్ రెడ్డి ఆయన పూర్తి పేరు. అజయ్ కలాంగా అందరికీ తెలుసు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఎడ్యుకేషన్ ఎంఎస్సి అగ్రికల్చరు, ఆస్ట్రేలియాలో ఎంబీఏ చేశారు. అప్పట్లోనే ఆస్ట్రేలియాలో ఎంబీఏ చేశారంటే ఆయన ఒక మంచి విద్యను అభ్యసించాడని చెప్పి మనం భావించవచ్చు. ఆ విధమైనటువంటి అభిప్రాయానికి కూడా రావచ్చు. 83లో ఆయన సివిల్స్ రాసి 83 ఐఏఎస్ అధికారి అయ్యారు 83లో. ఆ తర్వాత నల్గొండ, ఖమ్మం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకు కలెక్టర్గా పనిచేసేటువంటి అవకాశం రావడం అనేది అజయ్ కలాం చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావించవచ్చు. సో ఆయన అన్ని జిల్లాలకి కలెక్టర్ చేశాడంటే ఇప్పుడు వస్తున్నటువంటి సివిల్ సర్వెంట్లకు అంత కాలం పాటు కలెక్టర్లుగా అన్ని జిల్లాలకి పనిచేసేటువంటి అవకాశం రావడం అనేది చాలా అరుదు. సో అది అజయ్ కలాం రెడ్డికి రావడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత ఉద్యాన వ్యవసాయ శాఖల డైరెక్టర్గా, దేవాదాయ శాఖ కమిషనర్గా ఆయన పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా కూడా పనిచేసేటువంటి అవకాశం ఆయనకి లభించింది. అంటే ఆయన కెరీర్లో అంది వచ్చినటువంటి అవకాశాలు అనేకం ఉన్నాయి, వాటిని అందిపుచ్చుకున్నారు కూడా ఆయన. అందుకే కలాం అజయ్ రెడ్డి కాస్త అజయ్ కలాం అయిపోయారు. సో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా కూడా విధులు నిర్వహించారు. సో విశాఖపట్నం పోస్ట్ ట్రస్ట్ విధులు నిర్వహించడం అంటే మాటలు కాదు, అందరికీ అవకాశం రాకపోవచ్చు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఈవోగా పనిచేసే అవకాశం కూడా చాలా తక్కువ మందికే వస్తుంది. అలాంటి కీలకమైనటువంటి పదవులని నిర్వహించినటువంటి ఐఏఎస్ అధికారి ఈయన. అయినప్పటికీ ఆయనకి దాహం తీరలేదు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంఓలో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి. ఆయన హయాంలో సీఎం ఆఫీసులో కార్యదర్శి పదవిని నిర్వహించారు. అప్పుడు ఆయన కెరీర్ పీక్ స్టేజ్. ఇకన సీఎం ఆఫీసులో కార్యదర్శిగా చేసినప్పుడు అజయ్ కలాం ఏం చేశారు అనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి సచివాలయ వర్గాల్లో, సచివాలయ ఉద్యోగుల్లో ఎప్పుడు నిత్యం ఆయన గురించి చర్చ జరుగుతూ ఉండేది. అజయ్ కలాం వీలున్నంత వరకు నిబంధనల మేరకు అలాగే మార్గదర్శకాల మేరకే పనిచేస్తూ ఉంటారు అనేది ఆయనకున్నటువంటి ఒక పేరుగా అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఏపీకి బదిలీ అయ్యారు. రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి ఉద్యోగుల పంపకాల్లో కలాం అజయ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి కేటాయించబడ్డారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో చీఫ్ సెక్రటరీ పోస్ట్ నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ పోస్టు రావడం అనేది ఐఏఎస్లకి ఒక కళ. ఏ ఐఏఎస్ అయినా కానీ సహజంగా చీఫ్ సెక్రటరీ కావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చీఫ్ సెక్రటరీ పదవిని అధిరోహించారు అజయ్ కలాం. అది కూడా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు విభజన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంగా ఆ హయాంలోనే ఆయనకి చీఫ్ సెక్రటరీగా
అవకాశం ఇచ్చారు కల్లాం అజయ్ రెడ్డికి చంద్రబాబు నాయుడు. కానీ ఆయన అప్పటికి కూడా సంతృప్తి చెందలేదు. అజయ్ కల్లాం 2017 మార్చి 1 నుంచి మార్చి 31 వరకు ఆయన చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్కి పనిచేసే అవకాశం లభించింది. ఆ అవకాశం ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజున చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఆ పోస్ట్ని ఆస్వాదించారు అజయ్ కల్లాం. 6 నెలల పాటు దాన్ని పొడిగించాలి అనేటువంటి ఒక విజ్ఞప్తిని చంద్రబాబు నాయుడు దగ్గర ఉంచినప్పుడు కల్లాం అజయ్ రెడ్డి దానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. సిఎస్ పదవిని మరొక 6 నెలల పాటు కొనసాగించండి, ఆ పదవిలో కల్లాం అజయ్ రెడ్డి కొనసాగేలాగా అనేటువంటి ఒక లెటర్ కూడా రాశారు. సరిగ్గా అక్కడి నుంచే చంద్రబాబు నాయుడు మీద విమర్శలకు తన సొంత సామాజిక వర్గాన్ని కల్లాం అజయ్ రెడ్డి ఉపయోగించుకున్నాడు. అప్పటి వరకు అజయ్ కల్లాం కాస్త కల్లాం అజయ్ రెడ్డి అనేటువంటి ఫోకస్ పెరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మీడియా కేవలం రెడ్డి సామాజిక వర్గం కాబట్టి కల్లాం అజయ్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆయనకి చీఫ్ సెక్రటరీగా ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి ఇష్టం లేక ఏదో నామకావస్తిగా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు అనేటువంటి వ్యాసాలని, వార్తల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి పంపించారు. కానీ చంద్రబాబు నాయుడు నిస్వార్థంగా కల్లాం అజయ్ రెడ్డిని మరో 6 నెలల పాటు సీఎస్గా కొనసాగించాలని చెప్పి లేఖ రాసిన మాట వాస్తవం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రత్యేక హోదా విషయంలో గ్యాప్ ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అపాయింట్మెంట్ కోరినప్పటికీ కూడా ఇవ్వనటువంటి రోజులు అవి. ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆయనకి ఎక్స్టెన్షన్ని ఇవ్వలేదు. ఎక్స్టెన్షన్ ఇవ్వకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు అనేటువంటి అపవాదుని ఈ కల్లాం అజయ్ రెడ్డి అనుచరులు కానీ, ఆయన్ని అభిమానించేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద అపవాదుని మోపారు. ఎక్స్టెన్షన్కి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడాన్ని చంద్రబాబు నాయుడు తప్పుగా ఫోకస్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవి విరమణ చేయాల్సినటువంటి పరిస్థితి అప్పట్లో వచ్చింది, ఎక్స్టెన్షన్ చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం. సో దాంతో కల్లాం అజయ్ రెడ్డి పదవి విరమణ చేశారు. పదవి విరమణ చేసిన తర్వాత ఆయన కాముగున్నారంటే అక్కడి నుంచే ఆయన తప్పటి అడుగులకు దారి వేసుకున్నారు. ఆ తప్పటి అడుగుల దారిలో నడుస్తూ వెళ్ళారు. పదవిలో ఉండగా నిజాయితీగా ఉన్నారు అనేటువంటి ఒక పేరు ఆయనకు ఉండేది. కొంతమందిలో, అందరిలో కాదు, కొంతమందిలో మాత్రం కల్లాం అజయ్ రెడ్డి నిజాయితీపరుగా ఉండేవాళ్ళు అనేటువంటి అభిప్రాయంతో ఉండేవాళ్ళు. నిక్కచ్చిగా పనిచేశారు అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో ఉండేది ఆయన పట్ల. కానీ ఆ తర్వాత పదవి విరమణ చేసిన తర్వాత ఆయనలో ఉండేటువంటి లోపలి మనిషి బయటకు వచ్చారు. పదవి విరమణ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్కు దగ్గరయ్యారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు ఆయనకి చీఫ్ సెక్రటరీగా ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. ఆ ఎక్స్టెన్షన్ ఇచ్చేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు ఏదో మతలబు చేశారు అనేటువంటి దురాభిప్రాయం ఆయనకు కలిగింది అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పంచకు చేరాడు. జగన్మోహన్ రెడ్డి పంచకు చేరిన తర్వాత అతని నిజస్వరూపం ఏంటనేది బయటకు వచ్చింది. లాస్ట్కి న్యాయస్థానాల మీద కూడా, జడ్జిల మీద కూడా విమర్శలు చేయడానికి తెగబడ్డారు. ఆయనకి పదవి వ్యామోహం పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి కోటర్లో చేరిన తర్వాత ఏది చేయటానికైనా సరే ఆయన ముందుకొచ్చారు, ఆయన తెగించారు అని చెప్పి ఆయన గురించి సచివాలయ వర్గాల్లో జరిగినటువంటి చర్చ. జస్టిస్ ఎన్వి రమణ నియామకం విషయంలో రాద్ధాంతం చేసింది ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి లేఖ రాయటం జరిగింది ఎన్వి రమణ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ. ఆ సందర్భంగానే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అంటూ ఎన్వి రమణ మీద ఒక లేఖ రాసి ఆ లేఖను మీడియాకు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఆ ఎపిసోడ్లో ఈ కల్లాం అజయ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి సుప్రీంకోర్టు జడ్జెస్ని, న్యాయస్థానాల్లో న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా విమర్శించడానికి
ఒక సివిల్ సర్వెంట్గా సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి కల్లాం అజయ్ రెడ్డి విమర్శలకు తెగబడ్డారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి శాయశక్తులా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి ఈయన. మొత్తం టెన్యూర్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైనటువంటి పదవుల్ని నిర్వహించి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఆస్వాదించినటువంటి ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం. అలాంటి అజయ్ కల్లం కొంతమంది నిజాయితీపరుడు అనుకుంటున్నటువంటి సమయంలో వాళ్ళ యొక్క అభిప్రాయం తప్పు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నిరూపించుకున్నారు ఈ అజయ్ కల్లం. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పదవులను కూడా ఆశించారు. వాస్తవంగా ఆశకు కూడా హద్దుండాలి. ఆయన మొత్తం టెన్యూర్ కెరీర్లో చూస్తే కీలకమైనటువంటి పదవులను అధిరోహించారు. ఒక ఐఏఎస్ అధికారి ఎవరైనా ఆశించేటువంటి చీఫ్ సెక్రటరీ పదవిని కూడా అనుభవించారు. అయినప్పటికీ ఆయనకి పదవుల మీద ఆశ తీరలేదు. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసి ఆ తర్వాత ఆయనకి సపోర్ట్ చేస్తూ వచ్చారు 2024 వరకు కూడా. కీలక పదవుల్ని అధిరోహించడానికి ప్రయత్నం చేసి 2019 జూన్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అడ్వైజరీగా నియమించబడ్డారు. సలహాదారుగా నియమించబడినటువంటి అజయ్ కల్లం ఇచ్చినటువంటి సలహాలు జగన్మోహన్ రెడ్డికి ఏమున్నాయి అనే దాని మీద మనం ప్రశ్న వేసుకుంటే, ఈ కల్లం అజయ్ రెడ్డి ఇచ్చినటువంటి కొన్ని సలహాల్లో భయంకరమైనటువంటి సలహా ల్యాండ్ డిస్ప్యూట్స్ వ్యవహారం, ల్యాండ్ టైటిల్ వ్యవహారం. ఈ ల్యాండ్ టైటిల్ చట్టాన్ని తయారు చేసింది, చట్టాన్ని రూపొందించింది, ఆ ఐడియా ఇచ్చింది కూడా కల్లం అజయ్ రెడ్డి అనేది సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు చెప్తూ ఉంటారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలు ఆ పాస్ పుస్తకంలో రావటం, రీసర్వే చేయటం, ఆ రీసర్వేలో తప్పులు దొరకటం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెట్టడం, ఇవన్నీ కూడా కల్లం అజయ్ రెడ్డి పుణ్యమే అనేది ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి అంశం. అజయ్ కల్లంకు క్యాబినెట్ హోదా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన సలహాలను తీసుకోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత సడన్గా జగన్మోహన్ రెడ్డికి కల్లం అజయ్ రెడ్డి ఇచ్చేటువంటి సలహాలు నచ్చలేదు, లేదా కల్లం అజయ్ రెడ్డి ఇచ్చేటువంటి సలహాలు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కావు అనుకున్నారో మొత్తం ధనుంజయ రెడ్డికి అప్పచెప్పారు. ధనుంజయ రెడ్డికి అప్పచెప్పడంతో కల్లం అజయ్ రెడ్డిలో అసంతృప్తి బయలుదేరింది. అయినప్పటికీ నెల నెల వస్తున్నటువంటి లక్షల రూపాయల జీతానికి ఆశపడ్డటువంటి కల్లం అజయ్ రెడ్డి కొనసాగారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ సలహాదారుగా ఆ పదవి నచ్చకపోతే స్వచ్ఛందంగా బయటకు వచ్చినట్టయితే ఇవాళకు కూడా కల్లం అజయ్ రెడ్డి నిజాయితీపరుడు అని చెప్పి నమ్మేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ 5 సంవత్సరాల పాటు లక్షల రూపాయల జీతం తీసుకొని ప్రతి నెల ఆయన ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను, జగన్మోహన్ రెడ్డి వైఖరిని విమర్శించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ధనంజయ రెడ్డికి ఆయనకి ఇచ్చినటువంటి కొన్ని విధుల్లో అప్పగించారు. దీంతో అసహనం అజయ్ కల్లంలో మొదలైంది. అప్పటి వరకు సీఎం ఆఫీసులో హవా కొనసాగింది అజయ్ కల్లం రెడ్డిది. ఎప్పుడైతే ధనంజయ రెడ్డి ఎంటర్ అయ్యారో ఆ రోజు నుంచి కల్లం అజయ్ రెడ్డి గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. అసహనాన్ని పెంచుకున్నారు. కానీ ఆ పదవిని మాత్రం వదలలేకపోయాడు ఆయన. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం చైర్మన్గా ఈయన వ్యవహరించారు. సో ఆ పథకాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంప ముంచింది, అధికారం నుంచి దించింది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. జగన్ అవినీతి అక్రమాలపై ఎప్పుడు కూడా ఇతను నోరెత్తినటువంటి సందర్భం లేదు. ఇతను సీనియర్ ఐఏఎస్ అధికారి, అనేక రకాల పదవులు అనుభవించినటువంటి అధికారి. ప్రజాస్వామ్యను అతని జీవితం మొత్తం జీతం రూపంలో తీసుకొని ఆయన అనుభవించినటువంటి అధికారి. సాధారణంగా పిల్లలకు చదువులు చెప్పేటువంటి ఉపాధ్యాయుడు ఎంత కీలకమో గురువుగా భావించి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు పిల్లలు. నేటి బాలలు రేపటి పౌరులు. అందుకే వాళ్ళకి నమ్మకం ఉంటుంది ఉపాధ్యాయుల మీద. అలాగే సివిల్ సర్వెంట్ల మీద నమ్మకం ఉంటుంది సమాజానికి. అలాంటి సమాజ పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేసినటువంటి ఐఏఎస్ అధికారులలో కల్లం అజయ్ రెడ్డి ప్రధానంగా ఉన్నారని చెప్పి చెప్పచ్చు. ఆయన ఆధ్వర్యంలో
ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మాట్లాడలేదు. దానికి కారణం నెల నెలా తీసుకుంటున్నటువంటి జీతం. ఆ జీతానికి నోరు పైకి వెత్తనటువంటి ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం రెడ్డి. వివేక హత్య కేసులో వాంగ్మూలం ఇచ్చారు ఈయన. ఆ వాంగ్మూలంలో ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసే వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు హైకోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. సో వాంగ్మూలాన్ని మార్చాలని చెప్పేసి సిబిఐ షార్ట్ షీట్లో పొందుపరిచింది. బట్ దాన్ని మార్చాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు ఆయన. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి సలహాదారు పదవి ఇచ్చిన తర్వాత ఆయన హైకోర్టుకు వెళ్ళి తన వాంగ్మూలాన్ని సిబిఐ వక్రీకరించింది అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పినటువంటి ఐఏఎస్ అధికారి ఈయన. సో బయట ఒత్తిళ్ళు ఉన్నాయి, ఆ ఒత్తిళ్ళకి లొంగి స్టేట్మెంటు మార్చే ప్రయత్నం చేస్తున్నారని సిబిఐ ఈయన మీద అభియోగాన్ని మోపింది. సో స్టేట్మెంట్ను ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు నమోదు చేశాం, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్నే కోర్టుకు సబ్మిట్ చేశామని చెప్పి సిబిఐ చెప్పింది. ఆయన మీద ఒత్తిళ్ళు ఉన్నాయి, అందుకే ఆ స్టేట్మెంట్ను మార్చాలని చెప్పి కోర్టులు అభ్యర్థిస్తున్నాడు ఆయన అని చెప్పి సిబిఐ చెప్పడం జరిగింది. సో జగన్ ఓటమితో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి దగ్గర కావాలి అనేటువంటి ప్రయత్నాలను మొదలు పెట్టారు కల్లాం అజయ్ రెడ్డి అనేటువంటి ఒక టాక్ వినిపిస్తుంది. దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కొంత సానుభూతిగా ఉన్నటువంటి కొన్ని ఛానల్స్కు దగ్గర అవుతూ చంద్రబాబు నాయుడు అద్భుతం అనేటువంటి అంశాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు నిజాయితీపరుడు, చంద్రబాబు నాయుడు పరిపాలన అద్భుతం అనేటువంటి వ్యాఖ్యలను, అలాంటి అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి కొన్ని అంశాలను ఇప్పుడు తప్పుపడుతూ మాట్లాడుతూ ఉన్నారు కల్లాం అజయ్ రెడ్డి అని. అంటే ఆయనకి 2 నాలుకలు కాదు 3 నాలుకల వైఖరి ఉందనేది ఉద్యోగ వర్గాల్లో ఆయన మీద జరుగుతున్నటువంటి తాజా చర్చ. ఎందుకు కల్లాం అజయ్ రెడ్డిని ఇంతగా మనం మాట్లాడుతున్నామంటే ప్రజలు, సమాజం ఆయనకి ఇచ్చినటువంటి పదవులు చాలా కీలకమైనటువంటి పదవులు. దాదాపు 30 ఏళ్లకు పైగా సమాజం ఆయన్ని పెంచి పోషించింది. దానికి కారణం సమాజం ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని, సివిల్ సర్వెంట్లని నమ్ముకుంటూ ఉంది. పొలిటీషియన్స్ని ఎప్పుడు నమ్మరు. 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి ఎన్నికలు ఉంటాయి. ఆ నమ్మకం పోగొట్టుకున్నటువంటి వాళ్ళని ఓడిస్తారు. అందుకే ప్రజలు సివిల్ సర్వెంట్లని పర్మనెంట్గా నమ్ముతుంటారు, వాళ్ళని విశ్వసిస్తూ ఉంటారు. అలాంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టినటువంటి కల్లాం అజయ్ సమాజానికి ఏ సమాధానం చెప్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక ప్రధానమైనటువంటి కారణం అని చెప్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి కర్త, క్రియ, కర్మగా వ్యవహరించినటువంటి కల్లాం అజయ్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డినే తప్పుపట్టేటువంటి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడిని అనుకూలంగా ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి గల కారణం ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి సిబిఐ చాలా వేగంగా విచారణ జరపడానికి సిద్ధమవుతుంది. దీంట్లో ఒక సాక్షిగా కల్లాం అజయ్ రెడ్డి ఉన్నారు. వివేకానంద రెడ్డి మర్డర్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందని చెప్పి ఆయన చెప్పారని చెప్పి సిబిఐ తన వాంగ్మూలం ఇచ్చినట్టు పేర్కొంది. సిబిఐ అజయ్ కల్లాం రెడ్డి వాంగ్మూలం అని చెప్పి దాని నుంచి బయటపడటానికా లేదా నిజంగా ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా సమాజం నమ్ముతుందా? నమ్మేటువంటి ప్రసక్తే ఉండదు. కారణం ఏంటంటే మొత్తం సుదీర్ఘ కాలం పాటు చంద్రబాబు నాయుడు దగ్గర, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళ దగ్గర కీలకమైనటువంటి పదవుల్ని ఆయన అనుభవించారు. సమాజం ఆయనకి అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చింది. ఆ గౌరవాన్ని నిలుపుకోలేనటువంటి అజయ్ కల్లాం జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని చేరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్లో ఆయన భాగస్వామి అయ్యారు. ఏ రోజు కూడా ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆయన బయటపడి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పినటువంటి దాఖలాలు లేవు. తీరా ఇప్పుడు 5 సంవత్సరాల పాటు సలహాదారుగా పదవిని అధిరోహించి లక్షల రూపాయల జీతం తీసుకొని జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు,
చంద్రబాబు నాయుడు కరెక్టు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అజయ్ కల్లాంని ఈ సమాజం నమ్ముతుందా? నమ్మి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరొకసారి ఆయనకి కీలక పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అసలు ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ప్రశంసిస్తూ జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతున్నారనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.